ఒక ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతులు ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు. రమేష్ భార్య అనామిక. ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. డబ్బు లేకపోయినా సంస్కారం, ఓర్పు మెండుగా ఉన్న అమ్మాయి. సురేష్ భార్య అవని, అరుణ్ భార్య అంజలి. ఇద్దరూ చాలా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చారు. పుట్టుకతోనే సిరి సంపదల్లో పెరగటం వల్ల వారికి కష్టమంటే ఏంటో తెలియదు. ఇక అనామిక చాలా తెలివైంది, బాధ్యత గలది. ప్రతి పనిలోనూ 1కి 10 సార్లు ఆలోచించి అడుగు వేస్తుంది. కాని అవని, అంజలీలకి డబ్బు గర్వం ఎక్కువ. ఇంట్లో పనులంటే వాళ్లకు చిరాకు. ఏ పని చెయ్యాలన్నా పనివాళ్ల కోసం ఎదురుచూస్తారు తప్ప స్వయంగా చెయ్యాలని అనుకోరు. అలా ఉండగా చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఎటు చూసినా దట్టమైన మబ్బులు ఆవరించాయి. ఉరుములు మెరుపులతో చల్లటి గాలి వీస్తోంది. వాతావరణం అంతా చల్లబడిపోయింది. ఏంటో ఈరోజు వాన గట్టిగొచ్చేలాగుంది. ఆకాశం చూస్తుంటే భయంగుంది. అనామేక, ఇట్రా అమ్మా. వస్తున్నానత్తయ్య. ఏంటి పిలిచారు? ఏం కావాలి? వర్షం వచ్చేలా ఉందిగమ్మా. గాలి కూడా గట్టిగా వస్తుంది. పెరట్లో ఉదయం ఎండబెట్టిన ఉడియాలు, అప్పడాలు తీసి లోపలెట్టు. తడిసిపోతే పాడైపోతాయి. అట్టాగే అందరు గొడుగులు, రెయిన్ కోట్లన్నీ డ్రాయర్ల నుండి బయట తీసుంచు. ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ఎత్తుకోకుండా ఉంటాయిగా. సరే అత్తయ్య, నేను అలాగే చేస్తాను. మీరు కంగారు పడకండి, నేనన్నీ చూసుకుంటాను కదా. అలా చెప్పి వెంటనే పెరట్లోకి వెళ్లి వడియాలు, అప్పడాలు లోపల పెట్టి గొడుగులు, రెయిన్ కోట్లు బయటపెట్టింది. ప్రసాద్ వరండాలో కూర్చొని వార్తాపత్రిక చదువుతూ కళ్లద్దాలు సవరించుకుంటూ, ఈ వర్షాకాలం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రోగాలొచ్చే కాలం. ఎక్కడ నీళ్లు నిలబడ్డా దోమలొస్తాయి. ఇంట్లో దోమలు రాకుండా చూసుకోవాలి. కిటికీలకి దోమల తెరలు వెయ్యాలి. అందరూ తప్పనిసరిగా కాచి చలార్చిన వేడి నీళ్లు మాత్రమే తాగాలి. లేకపోతే ఏ జ్వరాలో, జలుబులో వస్తాయి. అవును మావయ్య, మీరు చెప్పింది నిజమే. నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నానులే. తాగడానికి వేడి నీటిని ఫ్లాస్క్ లో పోసుంచాను. సాయంత్రం దోమలు రాకుండా వేపాకుల పొగ కూడా వేస్తాను. ఇంతలో అవని, అంజలి మేడపై నుండి కిందకొచ్చారు. ఇద్దరూ ఖరీదైన డ్రెస్సులు వేసుకుని చేతిలో లేటెస్ట్ మోడల్ ఫోన్లు పట్టుకుని ఉన్నారు. వారిద్దరికీ ఇంటి పనులతో కాని వాతావరణంతో కాని ఎలాంటి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఏంటత్తయ్య, ఇల్లు మొత్తం ఏదో వింత వాసన వస్తుంది. రూమ్ ఫ్రెషనర్ ఏమైనా కొట్టొచ్చు కదా. అదేం కాదులేమ్మా, వర్షం వస్తుందిగా. తొలి వాన చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన లేదు. పల్లెటూరు వాళ్ళకి ఆ వాసన అంటే ఎంతో ఇష్టం. అబ్బా, ఈ వర్షాలు ఒకటి ఎప్పుడు కురుస్తూనే ఉంటాయి. బయటికి వెళ్ళడానికి, షాపింగ్ చేయడానికి కూడా వీల్లేదు. నాకు ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది. మా సిటీలో అయితే ఇలాంటి వర్షాలకి భయపడేవాళ్ళం కాదు. అవునంజలి, వర్షంలో బయటికి వెళ్ళడం కష్టమే. రోడ్లన్నీ బురదగా ఉంటాయి. కానీ వర్షం పడితేనే కదా మనకి లాభం. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే కదా రైతులు పంటలు పండిస్తారు. మనకి తినడానికి ఆరోగ్యకరమైన తిండి దొరుకుతుంది. వర్షాలు లేకపోతే కరువు వస్తుందిగా. ఓహో, పెద్ద వ్యవసాయదారు దిగొచ్చారు మాకు బుద్ధులు చెప్పడానికి. నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మా నాన్నగారి ఫామ్ హౌస్లో బోలెడు రకాల పంటలున్నాయి. అక్కడ అన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్. వర్షం రాకపోయినా మాకేమి ఇబ్బంది లేదు. పైపుల ద్వారా నీళ్లు పెట్టుకోవచ్చు. మా నాన్నగారు లక్షలు ఖర్చు చేసి ఆ ఫామ్ హౌస్ కట్టారు. అవును, మా నాన్నగారి దగ్గర కూడా బోలెడు డబ్బుంది. ఇక్కడ ఏదైనా దొరకపోతే సిటీ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం. మేమేమైనా కొనుక్కోగలం. ఈ వర్షాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. డబ్బు ఉంటే అన్ని రావులే అంజలి. నీకింకా ప్రపంచం తెలీదు. ప్రకృతి ముందు మనమెంత? మన డబ్బు, మన హోదా ప్రకృతి ముందు పనికిరావు. డబ్బుంటే వర్షాన్ని ఆపగలరా? లేక తుఫాను వస్తే ఆపగలరా? ఈ సమయంలో డబ్బు ఉందని విర్రవేయకూడదు. అందరూ కలిసి కట్టుగా జాగ్రత్తగా ఉండాలి. సర్లే అత్తయ్య, మేమేదో అన్నాం. మీరు మరీ అంత సీరియస్ అవ్వకండి. మా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయడం కాదు. అలా అనుకుంటూ ఉండగా కొద్దిసేపటికే పెద్ద వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతుంది. గాలికి కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. అబ్బా, ఎంత వర్షం! ఆఫీస్ నుంచి వచ్చేలోపు తడిసి ముద్దైపోయాను. గొడుగున్నా గాలికి ఎగిరిపోయింది. ఇదిగోండి తువాలు, త్వరగా తల తుడుచుకోండి. లేకపోతే ఈ తడికి జలుబు చేస్తుంది. మీకోసం ముందే వేడినీళ్ళు కాచుంచాను. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు నేను మీకు వేడివేడి పకోడీలు, అల్లం టీ ఇస్తాను. చలికి అవే బాగుంటాయి. సరే అనామిక, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నాకు కూడా బాగా చలిగా ఉంది.
అలా చెప్పి స్నానానికి వెళ్ళాడు. కొద్దిసేపటికే సురేష్, అరుణ్ కూడా తడిసిపోయి వణుకుతూ ఇంటికొచ్చారు. అవని, త్వరగా ఒక తువ్వాలు తీసుకురా, బాగా చలిగా ఉంది, త్వరగా బట్టలు మార్చుకోవాలి. అబ్బా, నేనిప్పుడు రాలేను. నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. పైగా నా ఫేవరెట్ వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ వస్తుంది. నువ్వే వెళ్ళి బీరువాలోంచి తెచ్చుకో. అంజలి, నాకు బాగా చలిగా ఉంది, జలుబు చేసేలా ఉంది. వేడిగా ఏదైనా కాఫీ గానీ టీ గానీ ఇవ్వు. నేనిప్పుడు కిచెన్లోకి అస్సలు వెళ్ళలేను. నా నెయిల్ పాలిష్ పాడైపోతుంది. అసలే కొత్తగా తెప్పించాను, చాలా కాస్ట్లీ. నువ్వే వెళ్ళి పెట్టుకో, లేదా పని మనిషిని అడుగు. అది వినగానే సురేష్, అరుణ్ ఇద్దరూ తమ భార్యల ప్రవర్తనకు నిరాశగా వెనుతిరిగారు. అనామిక వాళ్ళని చూసి జాలిపడింది. అరుణ్, సురేష్, మీరిద్దరు కూడా వెళ్ళి స్నానం చేసి రండి. తడి బట్టలతో ఉంటే అనారోగ్యం పాలవుతారు. నేనందరికీ పకోడీలు, టీ చేసి తీసుకొస్తాను. అత్తయ్య మామయ్యలకు కూడా ఇస్తాను. థ్యాంక్స్ వదినా, ఈ సమయంలో నువ్వు చేసే సాయం మర్చిపోలేను. అవునదినా, థ్యాంక్ యూ, నీకు చాలా శ్రమిస్తున్నావు. అలా అని అందరూ స్నానాలు చేసుకుని వచ్చారు. హాల్లో అందరూ కూర్చున్నారు. అనామిక వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, అల్లం టీ అందరికీ సర్వ్ చేసింది. భలే చేసావమ్మా అనామిక, ఈ చలికి, ఈ వర్షానికి నీ పకోడీలు, టీ భలేగా ఉన్నాయి. ప్రాణం లేచొచ్చినట్టుందనుకో. అవునమ్మా, చేతికి వచ్చిన కోడళ్ళంటే ఇల్లు ఎంత బాగుంటుందో. నువ్వు రావడం మా అదృష్టం. ఆ సమయంలో అవని, అంజలి ఇద్దరూ పకోడీలు తింటూ కూడా అనామికాని విమర్శిస్తున్నారు. వారికి అనామికకు దక్కుతున్న ప్రశంసలు నచ్చటం లేదు. ఏంటో ఈ పకోడీలో ఉప్పు కొంచెం ఎక్కువైనట్టుంది. పిండి కూడా సరిగ్గా కలపలేదు. మా ఇంట్లో మా వంటవాడు చాలా బాగా చేస్తాడు. వాడి వంట తింటే వేళ్ళు నాకాల్సిందే. అవును, టీ కూడా మరీ తీయగా ఉంది. నాకు షుగర్లెస్ టీ అలవాటు. ఇలాంటి టీ తాగితే నా డైట్ పాడైపోతుంది. సరేలే, రేపటి నుంచి మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. మీకు ఎలాంటి టీ కావాలంటే అలాంటివి అడిగి నాతో చేయించుకోండి. అలా అనుకుంటూ కొన్ని రోజులు గడిచాయి. వర్షాలింకా పడుతూనే ఉన్నాయి. ఊళ్ళో పక్కనుండే వాగు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఊరు మొత్తం నీటితో నిండిపోయింది. ఆ రోజు రాత్రి పెద్ద గాలివాన రావటంతో కరెంటు స్తంభాలు పడిపోయి పవర్ కట్ అయింది. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. ఏంటత్తయ్య ఈ ఊరు, చిన్న వర్షం వస్తే చాలు కరెంటు కూడా ఉండదు. మా సిటీలో అయితే అండర్ గ్రౌండ్ కేబుల్స్ 24 గంటలు కరెంట్ ఉంటుంది. నాకు చాలా ఉక్కపోస్తుంది. ఏసీ లేకుండా నిద్రపోలేను. అవును, ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను నేను. నాకు అసలు ఊపిరి ఆడట్లేదు. జనరేటర్ ఆన్ చేయండి మావయ్య. మా ఇంట్లో ఎప్పుడు జనరేటర్ ఆన్లోనే ఉంటుంది. జనరేటర్లో డీజిల్ అయిపోయిందమ్మా. అది మధ్యాహ్నమే అయిపోయింది. ఊళ్ళోకెళ్ళి తేవడానికి దారి లేదుగా. అంతా నీరు నిండిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు. అయితే ఎలా ఉండాలి? ఈ చీకట్లో దోమల మధ్య నేనుండలేను. నాకు భయంగా ఉంది. ఎవరికైనా ఫోన్ చేసి డీజిల్ తెప్పించొచ్చు కదా. బాధపడకండి, నేను కొన్ని కొవ్వొత్తులు, లాంతర్లు సిద్ధం చేసుంచాను. నేను కొవ్వొత్తులు వెలిగిస్తాను. అలాగే పాత ఇనుప బాణీలలో కొన్ని వేపాకులు కాల్చి పొగ వేస్తాను. ఆ పొగకి దోమలు రావు. పల్లెటూరులో పవర్ పోయినప్పుడు ఇలాగే చేస్తారు. అప్పుడు అనామిక చెప్పినట్టుగానే లాంతర్లు వెలిగించి వేపాకులు కాల్చి పొగవేయటంతో ఇంట్లో వెలుతురొచ్చింది. దోమల బెడద తగ్గింది. అందరూ లాంతర్ల వెలుగులో వరండాలో కూర్చున్నారు. వాతావరణం కొంచెం కుదుటపడింది. చూశారా, డబ్బుంటే సరిపోద్దా? కష్టకాలంలో సమయస్ఫూర్తిగా ఆలోచించడం కూడా తెలుసుకోవద్దు. మీ సిటీ తెలివితేటలు ఎక్కడ పనిచేయు. అనామిక ఎంత బాగా ఆలోచించిందో చూశారా? తను లేకపోతే ఈ రాత్రి దోమల కొట్లతో ఇబ్బంది పడేవాళ్ళం. అవునత్తయ్య, అక్క బాగానే ఆలోచించింది. మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. మన డబ్బు ఇప్పుడు ఏమీ చేయలేకపోతుంది. ఇంతలో సురేష్కి బాగా జ్వరం వచ్చింది. చలితో వణికిపోతున్నాడు. ముఖం ఎర్రగా కందిపోయింది. ఏమీ సురేష్, ఎందుకు అంతలా వణికిపోతున్నావు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. నాకు బాగా జ్వరం వచ్చినట్టుందావని. భరించలేని చలిగా ఉంది. తల బద్దలవుతున్నట్టుంది. అయ్యో, ఇప్పుడెలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా లేదు కదా. కరెంట్ లేదు, ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. నాకు చాలా భయంగా ఉంది. అంజలి, నువ్వు మీ నాన్నగారికి ఫోన్ చేసి కనీసం డాక్టర్నైనా పంపించమను. సిగ్నల్ అసలు రావట్లేదు. నేను 10 సార్లు పైనే ట్రై చేశాను. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. కంగారు పడకండి అవని, ఏడవకు, నేను చూస్తాను కదా. జ్వరం బాగా ఎక్కువగా ఉంది. 100 దాటినట్లుంది. వెంటనే తగ్గించాలి, లేకపోతే ప్రమాదం. అలా చెప్పి అనామిక వెంటనే వంటగదిలోకి వెళ్లి తను ఇంట్లో పెంచుతున్న కొన్ని ఆయుర్వేద మొక్కల నుంచి ఆకులు తెచ్చి అల్లం, మిరియాలు, తులసి ఆకులు వేసి
కషాయం చేసింది. సురేష్కి కొద్ది కొద్దిగా త్రాగించింది. అలాగే చల్లటి నీటిలో ముంచిన తడి బట్టతో నుదుటిపై తుడుస్తూ ఉంది. జ్వరం తగ్గే వరకు అలాగే చేసింది. సురేష్, ఈ కషాయం తాగండి. ఇది మన తాతమ్మల నాటి వైద్యం. జ్వరం, జలుబు వెంటనే తగ్గుతాయి. థ్యాంక్స్ వదినా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. అలా అనుకుంటూ ఉండగానే రాత్రి గడిచింది. ఉదయం అయ్యేసరికి వాన తగ్గింది. సురేష్కి కూడా జ్వరం కొంచెం తగ్గింది. అతడు నిద్రలేచి కూర్చున్నాడు. బ్రతుకు జీవుడా, జ్వరం తగ్గింది. థ్యాంక్స్ అక్క. నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళమో. నేను చాలా భయపడిపోయాను. నా డబ్బంతా ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను. పర్వాలేదులేవని, ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒకే కుటుంబం, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మన మధ్య డబ్బు అడ్డు రాకూడదు. ఈ సంఘటనతో అవని, అంజలిలకు కనువిప్పు కలిగింది. డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదని, కష్టకాలంలో మనుషులు, వారి తెలివితేటలు, సహాయం చేసే గుణం ఎంత ముఖ్యమో వారికి అనుభవపూర్వకంగా అర్థమైంది. వారిలో ఉన్న అహంకారం తొలగిపోయింది. అక్క, నన్ను క్షమించు. నేను చాలాసార్లు మాటలతోటి అవమానించాను. నా డబ్బు గర్వంతో విరవీగాను. నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ నువ్వు మాత్రం నాకు కష్టం వచ్చినప్పుడు ముందుండి సాయం చేసావు. నీ గొప్పతనం ఇప్పుడు తెలిసింది. అవునక్క, నువ్వు చాలా మంచిదానివి. నీ నుండి మేము చాలా నేర్చుకోవాలి. ఇకపై మేం కూడా నీలాగే ఉండడానికి ప్రయత్నిస్తాం. మమ్మల్ని క్షమించు. అందులో నా గొప్పతనం ఏముంది? తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. మీరు మారారు, అది చాలు నాకు. అదే సంతోషం. ఇకపై మనమంతా కలిసిమెలిసి ఉందాం. చూసారా, నా కోడల్లో ఎంత మారిపోయారో. అనామేక, నువ్వు నిజంగా మా ఇంటికి మహాలక్ష్మమ్మ. నీ ఓర్పు, ప్రేమ మా కుటుంబాన్ని కలిపాయి. అవునమ్మా, నువ్వు మా ఇంటికి రావటం మా అదృష్టం. నీలాంటి కోడలు దొరకటం మా పూర్వజన్మ సుకృతం. అలా అప్పట్నుంచి అవని, అంజలి ఇద్దరూ అనామికతో కలిసిమెలిసి ఉండసాగారు. ఇంటి పనుల్లో కూడా తమ వంతు సహాయం చేయటం మొదలుపెట్టారు. డబ్బు గర్వాన్ని వదిలేసి అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండటం నేర్చుకున్నారు. వర్షాకాలం వెళ్ళిపోయినా వారిలో వచ్చిన మార్పు మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, ఆనందం వెల్లివిరుస్తూనే ఉన్నాయి. ఒక చిన్న కష్టం ఆ కుటుంబాన్ని మరింత దగ్గర చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. యావండి, ఎట్టాగండి మన పరిస్థితి? రోజురోజుకి పూట గడవడమే కష్టంగుంది. పిల్లలేమో వాళ్ళ పనుల్లో వాళ్ళున్న సంపాదన చాలట్లేదు. ఈ ఇంటి ఖర్చులు, మనకొస్తున్న ఆదాయం ఏమాత్రం పొందం లేదండి. నిన్న కూడా ఆ కిరాణా కొట్టు సుబ్బారావు వచ్చి ఇంటి ముందు నిలబడి అప్పు కోసం గట్టిగట్టిగా అరుతుంటే నాకు ప్రాణం పోయినంత పనైంది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. నాకు అర్థమవుతుంది శారదా. నాకు ఆ బాధుంది. కాని ఏం చేస్తాను చెప్పు. నాకేమో వయసు అయిపోతుంది. పూర్వంలాగా బరువైన కూలీ పనికి వెళ్ళలేను. మన కొడుకులు సురేషు, రమేషు, అరుణు ముగ్గురు పగలు రాత్రి కష్టపడుతున్నారు. కాని మన దురదృష్టమేంటో వాళ్లకు తగిన పని దొరకటంలా. ఆ అప్పుల వాళ్ల పోరు బల్లేకపోతున్నాను. వాళ్ల ముందు దోషిలా నిలబడ్డం నా వల్ల కావటం లేదు. అలా ఇంట్లో వాతావరణం ఎప్పుడూ విషాదంగానే ఉంటోంది. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. ఈ ముగ్గురూ వంటింట్లో కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చూడండి అవని, చూడంజలి, అలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు. అత్తయ్య, మామయ్య పడుతున్న బాధ నేను కల్లారా చూడలేకపోతున్నాను. వాళ్ళు ఈ వయసులో ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి ఈ కష్టాలేంటి వాళ్ళకి? మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఇంటి బాధ్యత మనం కూడా పంచుకోవాలి. అవునక్క, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. కాని మనమేం చేస్తాం చెప్పు? మనం చదువుకున్నది తక్కువే కదా. ఎక్కడికైనా ఆఫీస్ పనులకేమైనా వెళ్లాలన్నా ఈ ఊర్లో ఎవరిస్తారు చెప్పు? పోనీ ఏదైనా కుట్టు పని చేద్దామన్నా మన దగ్గర మిషన్ కొనేంత డబ్బు లేదు కదా. అవునక్క, అవని అక్క చెప్పినట్టు మనకి తెలిసిందేముంది? ఇంటి పనులు చేసుకోవడం, అందరికీ రుచిగా వంట చేయడం తప్ప మనకి బయట ప్రపంచం పెద్దగా తెలియదు కదా. వంట, అవునంజలి, వంట చేయడం కదా మనకి బాగా తెలిసింది. మన ఇంటికి ఎవరొచ్చినా మన చేతి వంట తిని ఎంతగా మెచ్చుకుంటారో మీకు గుర్తులేదా? అత్తయ్య మసాలాలు, అవని కూరగాయలు తరిగే తీరు, నీ చేతి గుమగుమలు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనమెందుకు ఒక చిన్న బిర్యానీ సెంటర్ పెట్టుకోకూడదు? అప్పుడు అవని, అంజలి ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బిర్యానీ సెంటరా? మనమా? ఆడవాళ్ళం కదా, ఎక్కడ పెడతామక్కా? దానికి బోలెడంత పెట్టుబడి కావాలి, సామాను కావాలి, స్థలం కావాలి. డబ్బులెక్కడి నుంచొస్తాయి?
అదే ఆలోచిస్తున్నానవని. మన ఇల్లు ఊరి మధ్యలోనే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా. ఇంటి ముందున్న ఒక చిన్న స్థలంలో చిన్న పందిర్లాగా వేసుకుని చిన్నగా మొదలు పెడదాం. అద్దె కట్టే పని తప్పుతుంది. మొదటగా తక్కువ పెట్టుబడితో చేద్దాం. మన ముగ్గురి శ్రమ, అత్తయ్యగారి సలహాలుంటే చాలు. అలా అనుకుని ముగ్గురు కలిసి వెంటనే అత్తగారు శారదా దగ్గరికి వెళ్లారు. అత్తయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేమొక నిర్ణయానికి వచ్చాం. ఏంటమ్మా అనామిక, ఏమైంది? అందరెట్టా మూకుమ్మడగా వచ్చారు. ఇంట్లో ఏమైనా జరిగిందా? అత్తయ్య, మనమెందుకు మన ఇంటి ముందే ఒక చిన్న బిర్యానీ బండి పెట్టుకోకూడదు? మనం ముగ్గురం వంట బాగా చేస్తాం కదా. మీరు కూడా మసాలాలు దంచడంలో సహాయంగా ఉంటారు. దీనివల్ల మన అప్పులు తీరిపోతాయి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? బిర్యానీ బండా? మన కుటుంబ పరువు ఏమైపోద్ది? ఊళ్ళో జనాలు, ముఖ్యంగా పక్కింటోళ్ళేమనుకుంటారు? రేపొద్దున గుడికెళ్తే నన్ను చూసి నవ్వరా? ప్రసాద్ గారి కోడల్లో రోడ్డు మీద బిర్యానీ అమ్ముకుంటున్నారు, ఎంత కర్మ పట్టింది వీళ్ళకి అని హేళన చేస్తారు కదమ్మా. వద్దు, నాకు ఈ ఆలోచన మాత్రం నచ్చలేదమ్మా. పస్తులున్నా సరే గాని పరువు తీసుకునే పనులొద్దు. అలా అంటూ కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అనామిక నిరాశపడలేదు. మామగారు ప్రసాద్ దగ్గరికి వెళ్లి విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ప్రసాదు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా అనామిక, నీ ఉద్దేశం మంచిదే. కాని మీ అత్తయ్య చెప్పింది కూడా ఆలోచించాలిగా. సమాజం ఏమనుకుంటుందోనన్న భయం తనకి. పరువుగల కుటుంబం అమ్మా మంది. అయినా ఇదంతా పక్కన పెట్టినా మన దగ్గర పెట్టుబడికి కనీసం 10,000 లేవుగా. సామాన్లు, బియ్యం, మాంసం ఇవన్నీ ఎట్టా వస్తాయి? మావయ్య, సమాజం మనకి రోజుకొచ్చి అన్నం పెట్టదు కదా. అప్పులు వాళ్ళు ఇంటికొచ్చి అరుస్తుంటే ఈ సమాజంలో ఎవరైనా వచ్చి ఆపారా? కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. మనం కష్టపడి నిజాయితీగా పని చేసుకుని బ్రతికితే అందులో తప్పే ఉంది. ఒక పెట్టుబడి అంటారా? నా దగ్గర నా పెళ్ళప్పుడు మా నాన్నగారిచ్చిన చిన్న బంగారు గొలుసుంది. అది కుదో పెట్టుకుని మొదలు పెట్టేద్దాం. ఎలాగైనా దయచేసి అత్తకి మీరే నచ్చెప్పండి. ఈ ఒక్క అవకాశం మాకిప్పించండి మావయ్య. అది విని కోడలి పట్టుదల, కుటుంబం పట్ల ఆమెకున్న బాధ్యత చూసి ప్రసాదు చలించిపోయాడు. రాత్రి భోజనాలయ్యాక శారదతో ఏకాంతంగా మాట్లాడాడు. చూడు శారదా, పిల్లలు చెప్తున్న దాంట్లో 100% న్యాయం ఉంది. మనం పరువు, మర్యాద అని ఇంట్లో కూర్చుంటే మన ఆకలి తీరదు, అప్పులు తీరవు. వాళ్లు కష్టపడతాము, కుటుంబాన్ని నిలబడతాము అంటున్నారుగా. అనామిక తన నగలు కూడా తాకట్టు పెడతానంటాంది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మనం చంపకూడదు శారదా. కనీసం వాళ్ళ ప్రయత్నానికైనా మనం అండగా నిలబడాలి. అది విన్నాక శారద రాత్రంతా చాలాసేపు ఆలోచించింది. తన పాతకాలపు పట్టింపుల కంటే కుటుంబ భవిష్యత్తు ముఖ్యమని గ్రహించింది. చివరికి మనసు మార్చుకుంది. మరుసటి రోజు ఉదయం కోడళ్లను పిలిచింది. అనామిక, రాత్రి మీ మావి నాతో మాట్లాడాడు. నువ్వు చెప్పింది నిజమేనేమోలే. నా పాతకాలపు ఆలోచనలతో మీ ఉత్సాహాన్ని నీరుగార్చా. సరే, మీరనుకున్నట్టే బిర్యానీ వ్యాపారం చేద్దాం. జనాల మాటలు మనకొద్దులే. నా వంతు సహాయం నేను చేస్తాను. నా సీక్రెట్ మసాలాలు నేనే దంచెత్తాను. ఏవేం కావాలో, ఎట్టా మొదలు పెట్టాలో చెప్పండి. అలా అనగానే అనామిక, అవని, అంజలి ఎంతో సంతోషించారు. వాళ్ల ముఖాల్లో కొత్త వెలుగు కనిపించింది. అత్తయ్య, మనం మామూలుగా అందరూ చేసే చికెన్ బిర్యానీ కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాం. మన ఊళ్ళో ఎవరూ చేయని విధంగా. అంటే 5 రకాల బిర్యానీలు చేద్దాం. 5 రకాల ఏంటి అమ్మా? అన్ని రకాల మనల్లా అవుద్దంటవా? అవునత్తయ్య, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, పీతల బిర్యానీ, అలాగే ఎగ్ బిర్యానీ. ఇలా 5 రకాలు మన మెనూలో ఉంటే అందరికీ నచ్చుతుంది. అదీ కాక మన ఊరు చివర పెద్ద చెరువు ఉంది కదా, అక్కడ ఫ్రెష్గా చేపలు, పీతలు దొరుకుతాయి కదా. నువ్వు చెప్పింది బానే ఉందిలేమ్మా. పీతల బిర్యానీ, ఫిష్ బిర్యానీ మన ఊళ్ళో ఎక్కడ దొరకదుగా. భలేగా ఆలోచించావులా అనామిక. అప్పుడందరూ కలిసి వెంటనే పని మొదలుపెట్టారు. అనామిక తన గొలుసు తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు తీసుకొచ్చింది. రమేష్, సురేష్, అరుణ్ కూడా ఈ ఆలోచన విన్నాక తమ వంతు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. ఒక పెద్ద బోర్డు రాయించి పెట్టారు. అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ అని. అలా ఉండగా తొలి రోజు ప్రారంభమైంది. ఉదయం నుంచే అత్తాకోడళ్ళు వంటగదిలో మహాబిజీగా ఉన్నారు. శారద రోట్లో మసాలాలు దంచుతుంటే అనామిక చికెను, మటను కడుగుతుంది. అవని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా కోస్తుంటే అంజలి బియ్యం కడిగి నానబెడుతుంది. అమ్మా, మీ మసాలాల సువాసన అప్పుడే వీధి చివరి వరకు వెళ్తున్నట్టుంది. నాకే నోరూరిపోతుంది. జనాలు ఖచ్చితంగా క్యూ కడతారు. అవునరా నాన్న, మన ఇంట్లో అందరు ప్రేమ కలిసి చేస్తున్న వంట కదా. ఆ కంబదను ఏడబోతుందిలే.
నేను అరిటాకులన్నీ శుభ్రంగా కడిగి టేబుల్స్ మీద పెట్టాను వదినా. కస్టమర్లు రావటమే తరువాయి. చెరువు దగ్గర నుంచి పీతలు కూడా తెచ్చేశాను. అలా అనుకుంటూ మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి వేడివేడిగా 5 రకాల బిర్యానీలు సిద్ధమయ్యాయి. మొదటి కస్టమర్గా ఊరి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఏంటమ్మా అనామిక, కొత్తగా ఏదో మొదలు పెట్టారంట, బోర్డు చూశాను. అసలు వాసనే అదుర్సు. ఇంతకీ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? చికెన్, మటన్, ఫిష్, పీతలు, ఎగ్ బిర్యానీలు ఉన్నాయండి. వేడివేడిగా ఉన్నాయి. మీకు ఏది తింటారు? ఏది ఇమ్మంటారు? పీతల బిర్యానీయా? ఇదెక్కడ వినలేదే. చికెను మటను రోజు తినేవేగా. సరే, నాకొక ప్లేట్ పీతల బిర్యానీ ఇవ్వు అనగానే అంజలి ఎంతో శుభ్రంగా అరిటాకు వేసి గుమగుమలాడే పీతల బిర్యానీ వడ్డించింది. బిర్యానీ తిన్న పోస్ట్ మ్యాన్ ముఖంలో చెప్పలేని ఆనందం. అద్భుతమమ్మా, ఈ పీత కండలో మీ మసాలా ఎంత బాగా పట్టిందో. ఈ ఊళ్ళో ఇన్నేళ్లలో ఇంత రుచికరమైన బిర్యానీ నేను తినలేదు. రేపటి నుంచి మా పోస్ట్ ఆఫీస్ వాళ్ళందరికీ మీ దగ్గరే మధ్యాహ్నం భోజనం. ఆ నోట ఈ నోటా పడి అత్తాకోడళ్ల బిర్యానీ రుచి ఊరంతా పాకింది. ముఖ్యంగా పీతల బిర్యానీ, ఫిష్ బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు. రోజు 5 రకాల బిర్యానీలు వండటం, మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్నీ అమ్ముడైపోవడం జరుగుతుంది. ఓ రోజు రాత్రి వ్యాపారం ముగిశాక 3 కోడళ్ళు, అత్తగారు కలిసి లెక్కలు వేసుకుంటున్నారు. అక్క, ఈ రోజు కూడా ఒక్క మెతుకు మిగలకుండా మొత్తం అమ్ముడిపోయింది. పెట్టుబడికి పోను ఈరోజు మనకి బాగా లాభం వచ్చింది. అవునవుని, మనందరి కష్టానికి తగ్గిన ప్రతిఫలం దక్కుతుంది. అత్తయ్య, మీరు స్వయంగా రోట్లో మసాలాలు దంచడం వల్ల ఆ బిర్యానీకి ఎంత అద్భుతమైన రుచి వస్తుందో. మీరు మాకు శ్రీరామ రక్ష. నా మసాలాలకేం కాదులే పెసదాన. మీ ముగ్గురి కష్టం, నా మీద మీకున్న ప్రేమ అందులో ఉన్నాయి కాబట్టి అంత రుచి వస్తుంది. నా కోడల్లో ఇంత సమర్థులని నాకెన్నాళ్ళకి తెలియలేదు. అలా అనుకుంటూ ఉండగా కొద్ది నెలల్లోనే వ్యాపారం విపరీతంగా ఊపందుకుంది. వాళ్ల మీద ఉన్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోయాయి. అనామిక తాకట్టు పెట్టిన గొలుసు విడిపించుకుని వచ్చారు. ప్రసాదు, శారద మొహాల్లో పోయిన ఆనందం తిరిగొచ్చింది. 3 కొడుకులు కూడా ఇక ఏ చిన్న పనులకో వెళ్లకుండా ఇంటి దగ్గరే వ్యాపారంలో పూర్తిగా సహాయం చేయటం మొదలుపెట్టారు. రమేష్ మార్కెట్ నుంచి సరుకులు తేవటం, సురేష్ కస్టమర్లకు వేగంగా సర్వ్ చేయటం, అరుణ్ డబ్బుల లెక్కలు చూసుకోవటం, ఇలా ఇంటి సభ్యులందరూ పనులు పంచుకున్నారు. కుటుంబం మొత్తం ఒకే తాటిపై నిలబడింది. ఇలా సాగుతూ ఉండగా ఓ రోజు మధ్యాహ్నం ఒక కొత్త ఖరీదైన కారు వాళ్ళ బిర్యానీ సెంటర్ ముందు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు ఒక పెద్ద కెమెరా పట్టుకుని దిగాడు. అతని పేరు కిరణ్. అతను యూట్యూబ్లో ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్. నమస్కారం ఫుడీస్, నేను మీ కిరణ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన విభిన్నమైన ప్రదేశానికి వచ్చేసాం. ఊరి చివరి నుంచి ఈ బిర్యానీ సువాసన నన్ను లాక్కొచ్చేసింది. ఈ ఊళ్ళో అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ గురించి మన సోషల్ మీడియాలో కూడా చాలా విన్నాను. ముఖ్యంగా వాళ్ల పీతల బిర్యానీకి వీరాభిమానులున్నారట. అదేంటో ఈరోజు టేస్ట్ చూద్దాం రండి. అప్పుడు అనామిక, శారద అంత పెద్ద కెమెరా చూసి ముందు కొంచెం కంగారు పడ్డారు. కానీ కిరణ్ వాళ్లతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. నమస్తే అమ్మా, మీ బిర్యానీ గురించి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా నేను చాలా విన్నాను. నాకు ఆ 5 రకాల బిర్యానీలు కొద్దిగా ఒకే అరిటాకులో వేసి ఇవ్వగలరా? తప్పకుండా బాబు, కూర్చోండి. అప్పుడు కిరణ్ కెమెరాలో ఆ బిర్యానీల రంగులు చూపిస్తూ ఒక్కొక్కటి టేస్ట్ చేయటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా పీతల బిర్యానీ తిన్నాక అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. వావ్, వాట్ ఎ టేస్ట్! కీప్ ఇట్ అప్! నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎన్నో 5 స్టార్ హోటల్స్లో తిన్నాను, కానీ ఈ ఇంటి వంట రుచి ముందు అవన్నీ బలాదూర్. ముఖ్యంగా ఈ పీతల బిర్యానీ, ఈ గరం మసాలా ఘాటు అద్భుతం అంతే. అమ్మగారు, ఈ ఐడియా అసలు ఎవరిది? ఇన్ని వెరైటీలు ఎలా చేస్తున్నారు? ఇదంతా నా కోడళ్ళ ఐడియా బాబు. పెద్ద కోడలన్నా మీకు ఆలోచనతో మొదలైంది వ్యాపారం. ఆళ్లే అన్ని స్వయంగా చూసుకుంటారు. నేను కేవలం వాళ్ళకి మసాలాలు మాత్రమే దంచెత్తాను. అప్పుడు కిరణ్ వెంటనే అనామిక, అవని, అంజలిల ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అలా ఉండగా 2 రోజుల తర్వాత కిరణ్ పెట్టిన ఆ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్లో విపరీతంగా వైరల్ అయ్యింది. కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక ఆ వీడియో చూసి కేవలం చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాదు, పక్క జిల్లాల నుంచి, నగరాల నుంచి కూడా జనాలు కార్లలో రావటం మొదలుపెట్టారు. ఆ ఇంటి ముందున్న చిన్న పందిరి ఏమాత్రం సరిపోవటం లేదు. ఇప్పుడు కస్టమర్ల రద్దీ విపరీతంగా పెరిగింది. నిలబడ్డానికి కూడా స్థలం లేదు. ఓ రోజు రాత్రి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. చూడండమ్మా, జనాలు రోజుకి విపరీతంగా వస్తున్నారు, ఎక్కువైపోతున్నారు. ఈ చిన్న పందిరి అసలు సరిపోవటంలా. కస్టమర్లు నిలబడి తిని వెళ్తున్నారు. అది నాకు బాధగా ఉందమ్మా. మన పక్కనున్న పెద్ద ఖాళీ స్థలం అమ్ముతారంట. అది కొనేసి అందులో పెద్ద హోటల్ గడితే ఎట్టా ఉంటుంది? నాన్న,
మీరు చెప్పింది నిజమే. మన బిజినెస్ ఇప్పుడు వేరే స్థాయికి వెళ్ళింది. మనం ఇక ఒక పెద్ద రెస్టారెంట్ లాగా చెయ్యాలి. అవును మావయ్య, మన వద్ద ఇప్పుడు స్థలం కొనటానికి, బిల్డింగ్ కట్టడానికి తగినంత డబ్బు కూడా బ్యాంకులో నిల్వ ఉంది. మనం ధైర్యంగా అడుగు ముందుకేయొచ్చు. అలా అనుకుని కుటుంబం మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది. వెంటనే పక్కన ఉన్న స్థలం కొని ఒక అందమైన, విశాలమైన పెద్ద రెస్టారెంట్ కట్టారు. దానికి పాత పేరునే ఉంచుతూ అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ అని రంగురంగుల లైట్లతో పెద్దగా బోర్డు పెట్టారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆ వ్లాగర్ కిరణ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కిరణ్ చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఒక చిన్న పందిరిలో మొదలైన మీ ప్రయాణం ఈరోజు ఇంత పెద్ద రెస్టారెంట్ స్థాయికి ఎదిగింది. మీ కష్టం, మీ ఐకమత్యమే దీనికి ప్రధాన కారణం. మీరెంతో మంది మహిళలకి ఆదర్శం. అలా రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. కస్టమర్లు పెరిగినా అనామిక, అవని, అంజలి వంటల నాణ్యత మాత్రం రుచి తగ్గకుండా స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. రమేష్, సురేష్, అరుణ్ వ్యాపార నిర్వహణ సిబ్బందిని చూసుకుంటున్నారు. ఇక శారదా ప్రసాద్ ప్రశాంతంగా క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని వచ్చిన ప్రతి కస్టమర్ని ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఓ రోజు తీరిక సమయం చూసుకుని శారద అనామిక చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. అనామేక, ఆ రోజు నువ్వు నిన్నాక తాకట్టు పెట్టి ఆ నిర్ణయం గనక తీసుకోబోతే, నేనేమో పరువు అది అడ్డుపడితే ఈ రోజు మనమిట గౌరవంగా బతికేవాళ్ళం కాదు. నువ్వు నా కోడలో కాదమ్మా, ఈ ఇంటి నిలబెట్టిన నా పెద్ద కూతురువి. అత్తయ్య, ఇది నా ఒక్కదాని విజయం కాదు. అవని, అంజలిల కష్టం, మీరు దంచిన మసాలా, మావ ఇచ్చిన ధైర్యం, మనందరం కలిసి సాధించిన విజయం ఇది. కుటుంబం అంతా కలిసుంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చని మనమే నిరూపించాం. అవునక్క, మనమెప్పుడు ఇలాగే ఒకరికొకరు తోడుగా కలిసుండాలి. మన 5 రకాల బిర్యానీలాగా మన 5గురు అత్తమామలు, 3 కోడళ్ళు ఎప్పుడు ఇలా కలిసుంటే మనకెప్పుడు ఆనందమే ఆనందం. ఆ కుటుంబం తమ కష్టాలన్నింటినీ తమ చేతుల మీదుగా దాటి స్వశక్తితో నిలబడి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు పూట గడవక అప్పుల వాళ్ళకి భయపడి బ్రతికిన ఆ కుటుంబం ఇప్పుడు 10 మందికి పనిస్తూ ఆనందంగా, సంతోషంగా, గౌరవంగా జీవించసాగింది. అలా అత్తాకోడళ్ళు 5 రకాల బిర్యానీ ఆ ఊరికి ఒక ఐకాన్గా, ఒక బ్రాండ్గా మారిపోయింది.